ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు మన కొరకు దేవుని మాట. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 5వ వచనం. ఒక గ్రామంలో ఒక చిన్న బాబు ఉండేవాడు. అతడు పుట్టగానే వాళ్ళ తండ్రి చనిపోయాడు. అందరూ వీడు శాపగ్రస్తుడు, శాపాన్ని వేసుకొని పుట్టాడు అని చెప్పేసి ఆ బాబు గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. వాడు గ్రామంలోకి వెళ్ళి పిల్లలతో ఆడుకున్నప్పుడల్లా, అరే నీ తండ్రి లేడు అని చెప్పి పిల్లలందరూ ఎక్కిరించేవాళ్ళు. పిల్లలతో పాటు ఆ గ్రామస్తులు, పెద్దలు అందరూ ఆ బాబుని ఎక్కిరిస్తూ హేళన చేస్తూ చాలా తక్కువగా చూసి, పిల్లలైతే ఆ బాబుని ఎక్కడ ఆటల్లో కూడా ఆడించుకునేవాళ్ళు కాదు. అటువంటి పరిస్థితుల్లో ఆ మాటలు విన్న ప్రతిసారి ఆ బాబు ఇంటికి వచ్చి తన తల్లి ఒడిలో పడుకుని ఏడుస్తూ ఉండేవాడు. అమ్మా, ఎందుకు అందరూ నన్ను శాపగ్రస్తుడివి, నీకు శాపం ఉందరా అని ఇలాగ మాట్లాడుతున్నారు అన్నప్పుడు ఆ తల్లి కూడా ఏడుస్తూ బాధపడుతూ ఉండేది. బాబు, మనుషులు నువ్వు శాపగ్రస్తుడివిరా అని చెప్పినా దేవుడు మాత్రం నిన్ను ఆశీర్వాదానికి వారసుడిగా మలుస్తాడు. దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. వారి మాట్లాడిన శాపాలన్నీ అవన్నీ దేవుడు నీకు ఆశీర్వాదకరంగానే మారుస్తాడు. నువ్వు మాత్రం నీ దృష్టి చదువు మీద పెట్టి ఒక గురి కలిగి మంచిగా ఉండు. ఒక ఉన్నతమైన స్థాయికి నువ్వు ఎదగాలి. వాళ్ళ తల్లి చిన్ననాటి నుంచి వాడికి ఆ విషయాలు చెప్తూ ఉండేది. ఆ బాబు చాలా కష్టపడుతూ చదువుకుంటూ ఒక మంచి డాక్టర్ అయ్యాడు. ఆ డాక్టర్ అయిన తర్వాత తను అనుకున్నాడు, ఏ ఊరైతే నన్ను శాపగ్రస్తుడు అందావు ఆ ఊరిలోనే నేను ఒక హాస్పిటల్ కట్టాలి అనుకున్నాడు. తన ఊరికి తిరిగి వచ్చి ఆ ఊరిలో హాస్పిటల్ కట్టి ఆ ఊరిలో ఉన్న పేదవారందరికీ ఉచిత వైద్యం చేస్తూ తనే వాటన్నిటిని చూసుకుంటూ ఉన్నాడు. ఒకరోజు తనని చిన్నప్పుడు వెక్కిరించి హేళన చేసి నువ్వు శాపగ్రస్తుడురా అని తిట్టిన ఒక వృద్ధుడు ఆ హాస్పిటల్కి వచ్చాడు. ఆ డాక్టర్ గారిని చూసి, బాబు, మేము నిన్ను చిన్నప్పుడు నువ్వు శాపగ్రస్తుడు అని పిలిచాం, కానీ ఈరోజు నీవే మన ఊరంతటికి ఆశీర్వాదం అయ్యావు అని చెప్పారు. చూసారా, దేవుడు మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా మార్చాడు. ఎవరు మనల్ని శపించినా, ఎవరు నీవు శాపగ్రస్తుడు అన్నా ఆ శాపము నీ మీద ఏలుబడి చేయకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అందుకనే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మన మీదకు వచ్చే ప్రతి శాపమును ఆయన మనకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మనుషులు నీవు శాపగ్రస్తుడు అన్నా దేవుడు నిన్ను ఆశీర్వాదానికి వారసుడిగా నిలబెడతాడు. నిన్ను అవమానపరిచే వారి మాటలు కూడా నీ ఎదుగుదలకు పునాదవుతాయి. మనుషులు మాటలు మన భవిష్యత్తును నిర్ణయించవు. దేవుని ప్రేమ మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది. ఇతరులు నిన్ను తక్కువ చేసి చూసినా దేవుడు నిన్ను ఉన్నతంగా నిలబెడతాడు. నీ మీద లేవనెత్తిన శాపం కూడా దేవుని చేతిలో ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవుడి మాటలు దీవించునుగాక.